కల్వకుంట్ల కవిత పేరు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు క్రియేట్ చేస్తోంది. బీసీ నినాదమే ప్రధాన అస్త్రంగా కొత్త పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. అయితే అనుకూలతలు ఎన్ని ఉన్నాయో ప్రతికూలతలు అంతకన్నా ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కూడా బీసీ నినాదాలను తలకెత్తుకున్నాయి. అలా మూడు బలమైన పార్టీలతో ఢీ అంటే ఢీ అనడానికి రెడీ అవుతున్న కవిత ఏ విధంగా విజయం సాధిస్తారు? ఆమె కాన్ఫిడెన్స్ ఏంటి? ఇలా ఎన్నో అంశాలతో ముడిపడిన రాజకీయ సమీకరణాలేమిటో ఇప్పుడు చూద్దాం. రాజకీయాల్లో ఎదగాలంటే ఏదో ఒక అస్త్రం కావాలి. అందుకే బీసీ నినాదాన్ని కవిత అందుకున్నట్టు కనిపిస్తోంది. అయితే గ్రౌండ్ లెవెల్లో అదంత ఈజీ కాదని అంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మూడు ప్రధాన పార్టీలు కూడా బీసీ నినాదాల్లో మునిగి తేలుతున్నాయి. 2025లో సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా బీసీ సర్వే అంటూ హడావిడి చేశారు. అంతేకాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించి హైకోర్టు వరకు వెళ్లారు. అక్కడ స్టే ఇవ్వడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ ఎదురు దెబ్బ తగిలింది. అలా ఆగిపోయారు. అంటే బీసీల విషయంలో మేమెంతో పోరాటం చేశామని ప్రజలకు చెప్పగలిగారు. ఇక తెలంగాణలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన బీఆర్ఎస్ తమ పార్టీ పుట్టిందే బీసీల నుంచి అంటూ ఘనంగా ప్రకటనలు చేసింది. అలాగే 10 ఏళ్లలో బీసీలకు ఇచ్చిన పథకాలను ఏకరువు పెట్టింది. ఇకపోతే ఇప్పుడిప్పుడే తెలంగాణలో ఎదుగుతున్న బీజేపీ కూడా బీసీల పార్టీ అంటూ నినాదాలు ఇచ్చేసింది. ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా బీసీ వర్గమే కాబట్టి ఆయన ఒక రేంజ్లో ప్రచారం చేశాడు. వీరే కాకుండా తీన్మార్ మల్లన్న చేస్తున్న హడావిడి కూడా పరిగణలోనికి తీసుకోవాలి. ఇలాంటి చోట కల్వకుంట్ల కవిత బలమైన బీసీ నినాదంతో రాజకీయ బరిలోకి దిగుతున్నారు. తెలంగాణలో బీసీలు 52% వరకు ఉంటారని అంచనా. అయితే బీసీలకు అధికారం కావాలి, సీఎం స్థాయి కుర్చీ కావాలనే డిమాండ్లు ప్రజల్లో అయితే ఉన్నాయి. కానీ ఇంతవరకు ఏ పార్టీ కూడా వారికి తగిన ప్రాధాన్యత అయితే కల్పించలేదు. రాబో రోజుల్లో జరుగుతుందన్న గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో బలమైన అగ్రకులానిదే పెత్తనం అనే సంగతి అందరికీ తెలిసిందే. వారిని దాటి బీసీలు ముఖ్యమంత్రి రేంజ్కి ఎదగలేరు, ఎదగనివ్వరు కూడా. ఈ సంగతి అందరికీ తెలుసు. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే ఇక్కడ కూడా అగ్రకులాల పెత్తనమే అధికంగా కనిపిస్తోంది. ఎందుకంటే మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం ఇంకా తెలుగుదేశం పార్టీకి చెందిన అగ్రకులానిదే పెత్తనం అనే సంగతి అందరికీ తెలిసిందే. బీజేపీ విషయానికి వస్తే బలమైన స్థానాలు, గెలిచే స్థానాల్లో అగ్రకులాల ఆధిపత్యమే కనిపిస్తోంది. ఓడిపోయే స్థానాలను బీసీలకు కట్టబెడుతూ ఉంటారనే అపప్రద ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత ప్రధాన పార్టీలేవి బీసీలకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని స్పష్టమైపోతోంది. కానీ మాదంటే మాది బీసీల పార్టీ అంటూ డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారు. ఒక స్టంట్ అయితే చేస్తూ ఉంటారు. పేద అమాయక ప్రజలను మాయ చేస్తూ ఉంటారు. సరిగ్గా ఇక్కడే కవిత కరెక్ట్ స్టెప్ తీసుకున్నారు. ఇదే కీలక అంశాన్ని పట్టుకొని మా పార్టీయే బీసీలకు న్యాయం చేయగలిగే పార్టీ అంటూ ముందడుగు వేస్తున్నారు. అంతేకాదు బీసీలకు సపోర్ట్ చేసి నాడు సొంత పార్టీ బీఆర్ఎస్ నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. కల్వకుంట్ల కవిత ఇప్పుడు చేయాల్సింది స్లోగన్ ఒక్కటే ఇస్తే సరిపోదని అంటున్నారు. బీసీలకు నిజమైన రాజకీయ భాగస్వామ్యం కల్పించాలని అంటున్నారు. అంటే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎమ్మెల్యే టికెట్లు కనీసం 80% ఇవ్వాలి. ప్రధాన పార్టీలో బీసీ నేతలు సెకండ్ క్యాడర్లోనే ఉండిపోతున్నారు. వారిని పిలిచి పట్టం కట్టాలి. అంతేకాదు గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో బీసీ నాయకులకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలి. అన్నింటికి మించి కుటుంబ రాజకీయ వారసత్వం వల్ల ప్రజల్లో ఆమెకు గుర్తింపు ఉంది. అలాగే మాట్లాడే తీరు పవర్ఫుల్గా ఉంటుంది. రాజకీయ అనుభవం కూడా ఉంది. అన్నింటికీ మించి మహిళా నాయకురాలిగా ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. ఇప్పుడు తెలంగాణలో అదే అడ్వాంటేజ్ కూడా కావచ్చు. ఎందుకంటే అన్ని పార్టీల్లో పురుషాధిక్యతే అధికంగా ఉంది. మహిళలు బీసీల ఓటర్లను టర్న్ చేసుకుంటే కవితకు భవిష్యత్తులో తిరిగి ఉండకపోవచ్చని అంటున్నారు. అలాగే పనిలో పనిగా ఢిల్లీ వేదికగా మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ కోటా ఉండాలి అని ఆమె పోరాడితే జాతీయ స్థాయిలో కూడా బీసీ నాయకురాలిగా గుర్తింపు పొందే అవకాశం ఉంది.
ఒంటరి మహిళ ఏ ధైర్యంతో ఏ తెగువతో రాజకీయాల్లో ముందడుగు వేస్తారన్నది కాలమే సమాధానం చెప్తోంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆమెలో ఉన్న కాన్ఫిడెన్స్ నేటి సమాజంలో ప్రతి ఒక్క మహిళలో రావాలి. ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా సరే అయిన వారు వదిలేసిన మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేస్తున్న కవితక్క విజయం సాధించాలని ఆశిద్దాం. చూస్తూనే ఉండండి విభిన్న వార్తల సమాహారం, మీ సౌత్ న్యూస్ ఛానల్.